సంబంధించి మనతో మాట్లాడడానికి స్టీల్ ప్లాంట్ కార్మిక నేత అయోధ్యరామ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అయోధ్యరామ్ గారు, ఈ ఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ ఘటన ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మికులు ఏం చెప్తున్నారు? ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? సుమారుగా 4 గంటల ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ లోని SMS-1 డిపార్ట్మెంట్ లో, కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్ లో మిషన్ 2 నంబరు భారీ పేలుడు జరిగింది. ఇది అత్యంత పెద్ద ప్రమాదంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రమాదంలో ఇప్పటికీ నేను చూసిన బాడీలు 8 బాడీలు పూర్తిగా కాలిపోయినాయి. వాళ్ళ పేరు ఊరు కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. అందులో పర్మనెంట్ ఉద్యోగులు ఎంతమంది, కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది కూడా తెలియదు. ఈ 8 మంది బాడీలు కాకుండా వాళ్ళ ఒంటి మీద ఏం నూలుపోకు కూడా లేదు. ఎవరికి కళ్ళు కూడా పగిలిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎంతో మంది బౌన్స్ అవడం జరిగింది. ఆ బౌన్స్ అయిన వాళ్ళు అందరినీ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. వారు కోలుకోవడం కోసం హాస్పిటల్ అధికారులు, డాక్టర్లు కృషి చేస్తా ఉన్నారు. ఈ 8 బాడీలు కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. కాలిన వాళ్ళలో పరిస్థితి ఎలా ఉన్నది ఇంకా రాలేదు. ఇక్కడ పరిస్థితి అయితే చాలా భీకరంగా ఉన్నది. ఎప్పుడు కూడా సేఫ్టీని గాలి కుదులు పెట్టి ఉత్పత్తి అంటూ ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్ని మొత్తం అంతా కూడా తొలగించేసి 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారు. 2,000 మంది సుమారు పర్మనెంట్ ఉద్యోగులు VRS పంపించారు. మరో 3,000-4,000 మంది రిటైర్ అయ్యారు. వారి స్థానాల్లో కొత్త ఉద్యోగులు తీసుకోకుండా పని ఒత్తిడి పెంచి అయోధ్యరామ్ గారు, ప్రమాదం జరిగిన సమయంలో మీరు చెప్తున్న SMS-1 విభాగంలో ఎంతమంది షిఫ్ట్ లో ఉండి ఉండొచ్చు? ఆ విభాగంలో క్లైమేట్ మొత్తం ఏ విధంగా ఉంటుంది? ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్స్ మధ్యలో కార్మికులు పనిచేస్తూ ఉంటారు? గతంలో ఎప్పుడైనా ఇలా బకెట్స్ వలిగి కింద పడిపోవడం, ఇంత భారీ ఎత్తున ప్రమాదం రావడం జరిగిందా? బకెట్ వలగటం అనేది జనరల్ గా గతంలో కూడా జరిగింది. బకెట్ వలగటం కాదమ్మా, ఇది ఒక పేలుడు సంభవించింది. పేలుడు వల్ల మొత్తం ఇంత ప్రమాదం జరిగింది. బకెట్ ఒలిగిపోతే కేవలం మిషనరీ డ్యామేజ్ అవుతుంది, లేదా ఒకళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప ఇంతమంది చనిపోవాలని అవసరం లేదు, ఇంతమంది కాలిపోవాలని అవసరం లేదు. కంట్రోల్ రూమ్ అద్దాలు పగిలిపోయినాయి. మొత్తం ఆటోమేటిక్ అంతా కూడా దర్జల్లింది. అంత ఎక్కువ మంది కాలిపోవడం జరిగింది. ఆ మిషన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా కాలారు. ఆ మిషన్ లో ఎప్పుడు కూడా 20 మంది సుమారుగా పనిచేస్తూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడు కొంతమంది యాడ్ అవుతూ ఉంటారు. మధ్యలో కంటిన్యూ రొటేషన్ లో 20 మంది పనిచేస్తూ ఉంటారు ఆ మిషన్ మీద. దానిలో వాళ్ళందరూ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకోవడం జరిగింది. దాంట్లో 8 బాడీలు చేయడం జరిగింది. ఇప్పుడు అయోధ్యరామ్ గారు, మీరు చెప్తున్నట్లుగా బ్లాస్ట్ ఎలా జరిగిందనే దానిపై మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎందుకు జరిగింది, ఏమిటి అని? ఇంకా పూర్తి నిర్ధారణ జరగాలి. జరిగిన తర్వాత మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే 2-3 రకాల కారణాలు అర్థమవుతున్నాయి. దాన్ని ఏంటన్నది ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది 24 hours లో బయటకు వస్తుంది. అయోధ్యరామ్ గారు, అక్కడ 8 మృతదేహాలను మీరు చూశారు అని చెప్తున్నారు. ఎంతమంది క్షతగాత్రులై ఉన్నారు? మీ అంచనా ప్రకారం ఇంకా లోపల ఎవరైనా ఇరుక్కునుండే అవకాశం ఉందా? ఇరుక్కునే అవకాశం లేదు. ఉన్న వాళ్ళందరూ కూడా బయట తీయడం జరిగింది. డెడ్ బాడీలను కూడా మన హాస్పిటల్ కి తరలించారు. ముందుగా ఎవరైతే దెబ్బలు తగిలి, ఎవరికైనా కాలని వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేస్ గా తీసుకుని వాళ్ళ హాస్పిటల్ తరలించిన తర్వాతే ఈ బాడీల మీద కాన్సన్ట్రేట్ చేసి బాడీలు బయట తీసుకురావడం జరిగింది. అది ఎవరు ఇరుక్కుపోవడం అనేది లేదు. అందరూ బయట తీసాం. రైట్ అండి, థ్యాంక్ యూ అయోధ్యరామ్ గారు.